Bhadradi Kottagudem district, a mother and daughter staged a fast unto death protest over family neglect. And tensions prevailed on the Bhadrachalam Temple Road as the mother and daughter launched a fast unto death protest. Vijayalakshmi and her daughter Vennela alleged that for the past 5 years, the father has ignored them while supporting his son's education. They claimed Vennela, a first-year BTech student, is struggling financially for studies and daily needs. The DO demanded justice, stating they will continue their hunger strike until their grievances are addressed. Local officials and community elders have been urged to intervene and resolve the dispute. The protest has drawn attention to family disputes spilling into public spaces, with the mother and daughter warning of escalation if authorities fail to act. నా పేరు బొప్పే వెన్నెల, మా నాన్నగారి పేరు బొప్పే కోటయ్య గారు. మేము ఆగస్టు 4న మా నాన్న దగ్గరికి వెళ్ళాను. ఇట్లా నన్ను తీసుకెళ్తానని చెప్పారు. మా అమ్మకి మా నాన్నకి డివోర్స్ అయితే 10 ఇయర్స్ నుండి మా అమ్మకి మా నాన్నకి డివోర్స్ విషయంలో గొడవలు అవుతున్నాయి. 5 ఇయర్స్ నుండి మా నాన్న పట్టించుకోవట్లేదు మా అమ్మని. 3 ఇయర్స్ నుండి నేను మా అమ్మ దగ్గర ఉంటున్నాను. ఇంటర్ లో చదివేటప్పుడు మా నాన్న ఏం నన్ను అంత పట్టించుకునే వాళ్ళు కాదు. ఎప్పుడు షాప్ లోనే ఉండేవాళ్ళు. ఏమంటే షాప్ లో వర్కర్స్ ని పంపిస్తాను, నేను ఇలా చూసుకుంటా అని చెప్పేవాళ్ళు. కానీ వచ్చి నాకు ఇది కావాలి అని ఎప్పుడు చూసుకోలేదు మా నాన్న కూడా. ఆగస్టు 4న కూడా మా ఇద్దరు డివోర్స్ ఇప్పిస్తే నేను తీసుకెళ్తానని మా నాన్న అన్నారు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుండి మా నాన్న అదే మాట అంటున్నారు. మా ఇద్దరు డివోర్స్ అయితే నేను తీసుకెళ్తానని చెప్పి నా మనిషి అప్పుడు పారిపోయి వెళ్ళిపోయారు. ఆగస్ట్ 6న మేము ధర్నా చేశాము. ధర్నా చేసినప్పుడు కూడా ఒక 1 వీక్ తర్వాత మా నాన్న బయటకు వచ్చారు. సిఐ గారు మమ్మల్ని తీసుకెళ్లి న్యాయం చేస్తామని తీసుకెళ్లారు. సిఐ గారు కూడా మాట్లాడారు, ఇట్లా పెద్ద మనుషులు తీసుకొచ్చి నీకు మాట్లాడమని చెప్పి. సిఐ గారి మాట కూడా మా నాన్న వినట్లేదు. పోలీసులు కూడా చెప్పారు, మా నాన్నకి నచ్చ చెప్పినా మా నాన్న ఎవరి మాట వినట్లేదు. ఏమనంటే సిపిఐ పార్టీ దగ్గరికి వెళ్ళారు. సిపిఐ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు రండి, అక్కడ మేము న్యాయం చేస్తాము, సిపిఐ పార్టీ వాళ్ళు వస్తున్నారు. మేము పార్టీ దగ్గరికి ఎలా వస్తాం, మా ఇంట్లో సమస్య, మా పర్సనల్ మ్యాటర్ లోకి వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని మేము మాట్లాడాము. సిపిఐ పార్టీ లాయర్ సతీష్ అంట, ఆయనను వెంకటేశ్వర రావు గారు, ఇంకా అడబాల వెంకటేశ్వర రావు గారు, వీళ్ళ ముగ్గురిని. నా పేరు బొప్పే వెన్నెల, మా నాన్నగారి పేరు బొప్పే కోటయ్య గారు. మేము ఆగస్టు 4న మా నాన్న దగ్గరికి వెళ్ళాను. ఇట్లా నన్ను తీసుకెళ్తానని చెప్పారు. మా అమ్మకి మా నాన్నకి డివోర్స్ అయితే